దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన సహోదరులారా, మీకందరికీ ఈ కూడుకకు చేరువచ్చిన మీకందరికీ ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ వాక్యదాన కూడుకకు ప్రార్థనతో ప్రారంభించుకుందాం. అలా వినపడుతుంది కదా. ప్రార్థించేవారు సహోదరులు జాన్ పాల్ గారు, ఎవాంజలిస్ట్ గారు ఆసుపత్రి నుంచి మాట్లాడుతారు, ప్రార్థన చేస్తారు. సహోదరులు జాన్ పాల్ గారు, ఎవాంజలిస్ట్ ఆసుపత్రి, వారు మనకు ప్రార్థించారు. నీతిమంతుడైనటువంటి మా ప్రభువా, ఆశ్చర్యకరమైనటువంటి విధానంలో మా దినములను కొనసాగింప చేస్తున్న వాడవు. మా దినముల సంఖ్య లెక్కించిన దేవా, స్తోత్రాలయ. నిన్నటి వారమైనటువంటి మమ్మలను నేటి వారిగా చేసి ఉదయకాలం దినారంభంలో భాగముగానైనా మీ వాక్యాన్ని వినటానికి ఏర్పాటు చేసినటువంటి గొప్ప వేదికను బట్టి మీకు స్తోత్రాలనైనా. ప్రతిదినమునైనా మీ లేఖనము కొరకై అవకాశాలు దేవాదిని వెనక ఉన్నటువంటి బర్నబాసన గారి ప్రయాసను విశేషంగా మీ కృపలో జ్ఞాపకం చేసుకునండి. అన్నగారికి ప్రోత్సాహకరముగా ఉన్నటువంటి సహోదరులు వీళ్ళందరి కొరకు మీ సన్నిధిలో మొరపెడుతున్నామునైనా. మరి విశేషముగా 7 దినం మీ లేఖనం కొరకై మీ సన్నిధికి వచ్చి ఉండగా కీర్తనల్లో, వర్తమానములో, ప్రార్థనలో దేవా, ఈ సహవాసములో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని వారి హృదయాలలో ఉన్నటువంటి ప్రార్థన విన్నపములన్నిటినీ మీ సన్నిధిలో ఎత్తిపట్టుకొచ్చు. సర్వయుగములకు రాజైన యేసు ప్రభు నామమున ప్రార్థించి ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 ఈ కార్యక్రమంలో పాట పాడేవారు మనం నిర్మించుకున్న ప్రకారం మల్లెపోగు పేతురు గారు మాకు పాట పాడి నడిపిస్తారు. ఆయనకి జాయిన్ అవ్వలేదు. నెక్స్ట్ ముత్యాల మోజెస్ బ్రదర్ పాడతారా? మోజెస్ బ్రదర్ పాట పాడతారా? బ్రదర్ పాడతాను బ్రదర్. పాడు. నీ జల్దరు సుపు నీడల్లో నేను ఆనందభరితులైన పాట పాడుకున్నప్పుడు నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతిని. నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతిని. బలిరక్షపు వృక్షపు గాయములు ప్రేమహస్తములతో తాకు ప్రభు. బలిరక్షపు వృక్షపు గాయములు ప్రేమహస్తములతో తాకు ప్రభు. నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతిని. నా హృదయపు వాకిలి తీయుమని పలు దినములు మంచులో నిలచితివి. నా హృదయపు వాకిలి తీయుమని
పలు దినములు మంచులో నిలచితివి, నీ శిరము వానకు తడచినను, నీ శిరము వానకు తడచినను, నన్ను రక్షించుటకు వేచితివి, నన్ను రక్షించుటకు వేచితివి. నీ జల్లరు వృక్షపు నీడలలు నేనానందభరితుడ నైతిని, నీ జల్లరు వృక్షపు నీడలలు నేనానందభరితుడ నైతిని. ఉన్నత శిఖరము దాటుచును, ఇదిగో అతడు చూచున్నాడు. ఉన్నత శిఖరము దాటుచును, ఇదిగో అతడు చూచున్నాడు. నా హృదయపు తలపులు తెరచుకొని, నా హృదయపు తలపులు తెరచుకొని, నా ప్రియుని కొరకు కనిపెట్టెదన్, నా ప్రియుని కొరకు కనిపెట్టెదన్. నీ జల్లరు వృక్షపు నీడలలు నేనానందభరితుడ నైతిని, నీ జల్లరు వృక్షపు నీడలలు నేనానందభరితుడ నైతిని. నీ విందుశాలకు నడిపించి, రాజులు యాజకులతో చేర్చితివి, నీ విందుశాలకు నడిపించి, రాజులు యాజకులతో చేర్చితివి. జీవాహారము నాకందించి, జీవాహారము నాకందించి, పరమాగీతములను నేర్పితివి, పరమాగీతములను నేర్పితివి. నీ జల్లరు వృక్షపు నీడలలు నేనానందభరితుడ నైతిని, నీ జల్లరు వృక్షపు నీడలలు నేనానందభరితుడ నైతిని. అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. పాట పాడిన అన్నగారు మహేష్ అన్న గారికి ఉన్నాడు. వాక్య నిమిత్తమై పెద్దలు పిఎస్ పాల్ గారు ప్రార్థన చేస్తారు. వందనాలు బ్రదర్, అందరికీ వందనాలు. ప్రార్థించుకుందాం. ఉదయకాలం 4258వ రోజు నదులు ఉదయకాలపు వాక్యదానం కొరకు మనము ప్రార్థనలు చూద్దాం. మహాగణుడు, మహోన్నతుడు, సర్వాధికారి, మా సృష్టికర్త అయిన దేవ, మా కొరకై ప్రాణం పెట్టి మా కొరకై తిరిగి లేచిన దేవ, యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ఉదయకాలం అరుణోదయమనే లోకంలోకి వెళ్ళక ముందు మీ ముఖ దర్శనం చేసుకొని మీ పాద సన్నిధి ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లించినాం. ఈ దినము లేక అనేక మంది లోకాన్ని ఇచ్చినారు. వారికన్నా గొప్పవారం కాదు, కానీ మమ్మల్ని ప్రేమించి మరొక దినంలో మీ దయగల మాటలకు సజీవులుగా ఉంచినందుకు స్తోత్రాలు చెల్లించినాం. నాయన తండ్రి, ఓడిసి నుంచి నీ దాసుని ఏర్పాటు చేసుకొని నాయన దాదాపు 12-13 సంవత్సరాల నుంచి ఈ విధంగా కొనసాగుతున్న విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవ ప్రభువా, మీ పక్షంగా నిలబడి నీ దాసుడు ప్రభువా తండ్రి రాజుగారి గారు ప్రభువా తండ్రి, గత ఈ సంవత్సరంలో 2వ తారీఖుగా నాయన గత ఫిబ్రవరి నెల సాక్ష్యము 24వ తేదీ సాక్ష్యం చెప్పినాడు. 23 నాయన తండ్రి మీ దాసుడు మందస్సుని గురించి చెప్పినాడు. ఇది 3వసారి మీ దాసుని నిలబెట్టుకొని మీ దయగల వర్తమానం అందించుండగా మాకు ఎనగల చెవి గ్రహింపగల హృదయం గ్రహించండి.
నేను నీ దాసుడు నాయన తండ్రి ముత్యాల మోదూస్ గారు చక్కని పాట పాడినందుకు స్తోత్రాలు. ప్రార్థించిన జానపాల్ గారిని బట్టి చేరొచ్చిన వీళ్ళందరినీ బట్టి స్తోత్రాలు. నడిపిస్తున్న నీ దాసుడు ప్రభు అందరం గారిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినమంతట్లో మీ కాపుదల భద్రత అనుగ్రహించండి. మీ దాసుని బలపరిచి చోట్ల మీ దయగల మాటలు అందించుండగా ఇరుబుద్ధి దయచేయండి. వాతావరణం మీ ఆధీనించుకొని నెట్ ద్వారా కరెంటు ఏ తొందర లేకుండా ధారాళంగా మీ మాటలు వినేందుకు మీరు కృప చూపండి నాయన. చేరొచ్చిన వీళ్ళందరినీ బట్టి స్తోత్రాలు. మీరు శ్రద్ధతో విని ప్రభు భయం భక్తి కలిగి మీ దయగల మాటలు మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించేది మాకు నేర్పించమని మీరు చేసిన మేళ్ళన్నిటి బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినమంతట్లో మీ కాపుదల భద్రత అనుగ్రహించి మీ దాసుని మెరుగుపరిచి మీరే మాట్లాడుతుండగా నాయన మేము భయం భక్తితో ఈని ప్రభు వాటి ప్రకారంగా జీవించేది మాకు నేర్పించమని మా కొరకై ప్రాణం పెట్టి మా కొరకై తిరిగి లేచిందేవా తిరిగి రానందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మా రక్షకుడు మా విమోచకుడు సజీవుడైన యేసు శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. పాలన ఉన్నాడు ప్రార్థించిన పాలన పొందినాడు. ఈ సమయంలో మనం వాక్యంకు నియమించబడినటువంటి దేవుడు షాజహాన్ అన్న గారు మన ముందున్నారు. మనకు వాక్యం అందిస్తారు. నా షాజహాన్ అన్న ఉన్నాలన్న శ్రద్ధగా విని అన్మీట్ అవ్వండి అన్న. షాజహాన్ అన్న అన్మీట్ అవ్వండి. షాజహాన్ అన్న అన్మిట్ అన్న. షాజహాన్ అన్న ఓకే ఓకే వినపడుతుందా? వినిపిస్తుంది. ఓకే వందనాలు. ఓకే వినబడుతుంది హలో అన్నా. హలో. వినబడుతుంది అన్నా వినబడుతుంది. ఓకే ఓకేనా? ఓకేనా? రైట్. ప్రియులారా, మరి వేల దినాలుగా కొనసాగుతున్న ఈ జూమ్ మీటింగ్ లో మరొకసారి దేవుని వాక్యాన్ని అందించడానికి ప్రభు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. అలాగనే వనవాసనకు కూడా ప్రత్యేకమైన వందనాలు. వందనాలు. మరి ఈ జూమ్ మీటింగ్ లో హాజరైనటువంటి దైవ సేవకులకు, ప్రియులకు, పెద్దలకు అందరికీ వందనాలు. అలాగనే శుభోదయం, గుడ్ మార్నింగ్. ప్రియులారా, మరి దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేయడానికి నేను కూడా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడిన అంశాన్ని కొన్ని నిమిషాలు మీదుట పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. చూడండి ప్రియులారా, పాత నిబంధన గ్రంథంలో నుండి పాత నిబంధనలు ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయములో 1 నుండి 12 వరకున్న దేవుని వాక్యాన్ని చదివి నేను వినిపిస్తాను. తర్వాత క్లుప్తంగా ధ్యానం చేద్దాం. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 1 నుండి 12 వరకున్న దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా యుద్ధ నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నువ్వు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయుచుండెను. కుమ్మరి జగటమంటితో చేయుచున్న కుండ వారి చేతిలో విడిపోగా ఆ జగటమన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరియకకుండా చేసెను. అంతటి యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలీయులారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్టు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా ఇశ్రాయేలీయులారా, మీరు నా చేతిలో ఉన్నారు. దాన్ని పెళ్లగించుననియు, విరగొట్టుదుననియు, నశింపజేయుదుననియు ఏదో యొక్క జనమును గూర్చి గాని రాజ్యమును గూర్చి గాని నేను చెప్పి ఉండగా, ఏ జనమును గూర్చి నేను చెప్పితునో ఆ జనము చెడుతనము చేయటం మానిన ఎడల నేను వారికి చేయను ఉద్దేశించిన కీడును గూర్చి సంతాపపడుదును. మరియు కట్టిదననియు నాటిదననియు ఒక జనమును గూర్చి గాని రాజ్యమును గూర్చి గాని నేను చెప్పి ఉండగా ఆ జనము నా మాట వినకుండా నా దృష్టికి కీడు చేసిన ఎడల దానికి చేయదలిచిన మేలును గూర్చి నేను సంతాపపడుదును. కాబట్టి నువ్వు వెళ్ళి యూదా వారితోనూ యెరూషలేము నివాసులతోనూ ఇట్లనుము, యెహోవా సెలవిచ్చు మాట ఏదనగా, మీ మీదికి తెచ్చుటకై నేను కీడును కల్పించుచున్నాను.
మీకు విరోధముగా ఒక యోచన చేయుచున్నాను. మీరందరూ మీ దుష్ట మార్గములను విడిచి మీ మార్గములను మీ క్రియలను చక్కబరుచుకొనుడి. అందుకు వారు, నీ మాట నిష్ప్రయోజనము, మేము మా ఆలోచనల చొప్పున నడుచుకుందాము, మేమందరము మా మూర్ఖ హృదయము చొప్పున ప్రవర్తించదుము అని అందరూ. ప్రియులారా, మరి చదువుకున్న లేఖన భాగం ప్రభువే మన వినికిడిలో దీవించుగాక. ప్రియమైన సహోదరులారా, తోటి సేవకులారా, పెద్దలారా, వాక్య అనుభవమైన మీ మధ్యలో ఉదయకాలం కొద్ది నిమిషాలు దేవుని వాక్యం పుచ్చుకోవడానికి నేను కూడా కొంచెం ధైర్యం తెచ్చుకుంటున్నాను. ఎందుకంటే చదువులేని వాడిని, నా గురించి మీకు బాగా తెలుసు. కొంతమందికి విద్యలేని పామని అయినప్పటికీ ప్రభువును బట్టి ప్రార్థనాపూర్వకంగా ధైర్యం చేసుకొని దేవుని వాక్యాన్ని అందించడానికి నేను మీ ఎదుటికి వచ్చి ఉన్నాను. ప్రియులారా, ఇర్మీయా గ్రంథముల నుంచి 18వ అధ్యాయములో 1 నుండి 12 వరకు ఉన్న దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. సహజంగా మనము ఇర్మీయా గ్రంథాన్ని మనం చదివినప్పుడు అందులో ప్రవక్త అయిన ఇర్మీయా యొక్క మనస్సు మనకు అర్థమవుతుంది. ఇర్మీయా కాలంలో ఉన్న యూదా జనులైన వారు మార్గము తొలగిపోయిన వారై, దేవుని విసర్జించిన వారై, ఆరాధన మానుకున్న వారై, బలులు, నైవేద్యము, అర్పణలు ఏమీ లేకుండా, ప్రియులారా, ఆ దినాలలో చాలా గడ్డు కాలం, దుర్భరమైన పరిస్థితిలో భక్తిహీనమైన జనాంగం ఉన్న కాలములో ఇర్మీయా వేదనతో కన్నీళ్లతో దేవుని వాక్యమును ప్రకటించిన వాడు ఇర్మీయా ప్రవక్త. ఆయన గురించి మనం తెలుసుకుంటే కన్నీటి ప్రవక్త అంటారు, విలాప ప్రవక్త, విలపించేవాడు, కన్నీళ్లతో దేవుని వాక్యాన్ని చెప్పేవాడు. ఇలాగునే వేకుజామున వెళ్ళి ప్రకటించేవాడు, యూదులారా, రాబోయే కీడు తప్పించుకోవడానికి కొరకై మీరు మనసు మార్చుకునండి, ప్రభు వైపు తిరగండి అని చెప్పి ఎన్నో దినాలుగా, ఎన్నో సంవత్సరాలుగా ఇర్మీయా యూదా జనుల మధ్యలో సేవ చేసిన ఒక విలాప ప్రవక్త, వేదనతో కన్నీళ్లతో ప్రకటించే ప్రవక్త. ఆ దినాలు ఎలా ఉన్నాయంటే ప్రియులారా, దేవుని ప్రజలైన వారు, యూదులైన వారు, వారు దారి తొలగిన వారే కనబడుతున్నారు. దేవుని మర్చిపోయినట్లుగా మనకు కనబడుతున్నారు. ఒక మాట చూస్తే ఇదే ఇర్మీయా గ్రంథంలోనే 2వ అధ్యాయంలో అన్నాడు. 2వ అధ్యాయము 32వ వచనం ఉన్నాడు, కన్యక తన ఆభరణములను మరచున, పెళ్లి కుమారు తన వడ్డానమును మరచున, నా ప్రజలు లెక్కలేని దినములు నన్ను మరచి ఉన్నారు అన్నాడు. ప్రియులారా, ప్రభువు మాట్లాడుతున్నాడు. ఇర్మీయా కాలమందు ప్రజలు ఏ స్థితిలో ఉన్నారు అంటే వారు దేవుని మరిచిపోయిన వారుగా కనబడుతున్నారు. ప్రభువు అన్నాడు స్వయముగా, కన్యక తన ఆభరణములను మరచున, పెళ్లి కుమారి వడ్డానమును మరచున, కానీ నా ప్రజలు లెక్కలేని దినములను మరిచి ఉన్నారు. అంటే ప్రజలు దేవుని మరిచిపోయినట్లుగా, దేవుని గురించిన ఆలోచన గాని, దేవుని గురించిన తలంపులు గాని, దేవుని గురించిన ధ్యాస గాని ప్రజలలో లేనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, అసలు ప్రజలు దేవుని మర్చిపోయారు, దేవుని యొక్క ధర్మశాస్త్రమును కూడా వారు మర్చిపోయారు, దైవ వాక్యాన్ని కూడా మర్చిపోయారని ప్రభువే చెప్పాడు. ఇదే గ్రంథములో చూస్తే 8వ అధ్యాయంలో అన్నాడు. 8వ అధ్యాయంలో 7వ వచనం అన్నాడు, ఆకాశములకు ఎగురు సంగుపుడి పొంగైనను తన కాలము నెరుగును, తెల్లగువయు మంగళ కత్తి పెట్టయు ఓదె కొరుకును తాము రావలసిన కాలమును ఎరుగును. అయితే నా ప్రజలు యెహోవా న్యాయ విధిని ఎరుగరు. అంటే ప్రజలు ఎలా అయిపోయారు ఆ దినాలను అంటే దేవుని న్యాయ విధులను, అనగా దేవుని యొక్క వాక్యము, ధర్మశాస్త్రాన్ని ప్రక్కన పెట్టిన వారి, దేవుని వాక్యమును త్రోసివేసిన ప్రజలుగా కనబడుతున్నారు. ప్రభు అక్కడ ఆ పోలిక రాయించడం ఏమంటే, ఆకాశమునికి ఎగురు సంగముడి పొంగైనను తమ కాలములను ఎరుగును అన్నాడు. ప్రియులారా, చాలాసార్లు మన రాష్ట్రానికి, కొల్లేరు ప్రాంతానికి, ఆయా ప్రాంతాలకు ఇతర దేశాల నుండి వరుసగా పక్షులు వస్తాయి. మనం అప్పుడప్పుడు పేపర్లో మనం చూస్తూ ఉంటాం, న్యూస్లలో మనం చూస్తూ ఉంటాం. ఎక్కడో వేల కిలోమీటర్లలో నుండి సముద్రాలు దాటుకొని మన భారతదేశానికి వచ్చి, మన ఆంధ్రాకి వచ్చి అవి ఇక్కడ కొంతకాలం ఉండి ఎప్పుడు రావాలో వాటికి తెలుసు. ప్రియులారా, ఏ కాలము రావాలో, ఏ మాసంలో రావాలో, ఎప్పుడు రావాలో ఆ కొంగలకు బాగా తెలుసు. అవి వచ్చి ఇక్కడ గుళ్ళు పెట్టుకొని పిల్లలు లేపుకొని తీసుకుని పోతాయి. వేల కిలోమీటర్ల ప్రయాణం. అంటే ఈ పోలిక చెప్పాడు, కొంగైనా తన కాలం ఎరుగుతుంది కదా. మరి అనేకమైన పక్షుల పేరు చెప్పాడు అక్కడ, కానీ తెల్లగోవయు మంగళ కత్తి పెట్టి ఓదే కొరకును తాము రావాల్సిన కాలము ఎరుగురు. అంటే చిన్న జీవులు, పక్షులకైనా జ్ఞానం ఉంది, పక్షులకైనా వివేచన ఉంది, పక్షులైనా తాము రావాల్సిన కాలం గుర్తిరిగి వస్తాయి, ప్రయాణం చేస్తాయి. కానీ
నా ప్రజలైన వారు ధర్మశాస్త్రమును మీరు ఉన్నారు అని చెప్పాడు ప్రియులారా. ఆనాటి కాలములో దేవుని మర్చిపోయిన ప్రజలు, దేవుని యొక్క ధర్మశాస్త్రం పట్ల శ్రద్ధ లేని ప్రజలు, వాక్యమును మర్చిపోయిన ప్రజలు, అంతేకాకుండా అలా చెప్పుకుంటూ పోతే బైబిల్లో కొన్ని మాటలు కనబడతాయి. కూసు దేశపు వాడు తన చర్మపు రంగు మార్చుకొనగలడా? చిరుతపులు తన మచ్చలు మార్చుకొనగలదా? అలాగనే పాపమును అలవాటు పడిపోయిన మీరును మారురు అని ప్రభు ఇదే ఇర్మియా గ్రంథంలోనే చెప్పాడు ప్రియులారా. అంటే ప్రజలు ఏ విధముగా వారు మారిపోయారు అంటే పాపమునకు అలవాటు పడిపోయిన ప్రజలు. ప్రభు అన్నాడు, కూసు దేశపు వాడు తన చర్మపు రంగు మార్చుకొనగలడా అని. ఇదే ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయంలో 13వ అధ్యాయం 23వ వచనం అన్నాడు, కూసు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? చిరుతపులు తన మచ్చలను మార్చుకొనగలదా? మార్చుకొనగలిగిన ఎడల కీడు చేయుటకు అలవాటు పడిన మీరును మేలు చేయ వల్లపడును. ఆనాటి ప్రజలు ప్రియులారా, ఇర్మియా కాలమందు యూదా జనులైన వారు, దేవుని ప్రజలైన వారు, వాగ్దాన పుత్రులైన వారు, దైవ ప్రజలుగా పిలువబడి వాగ్దాన పుత్రులుగా చేయబడిన ఆ ప్రజలు దేవుని మరచిపోయారు, దేవుని ఆరాధన మర్చిపోయారు, దేవుని ధర్మశాస్త్ర వాక్యమును మర్చిపోయారు, కీడు చేయడానికి అలవాటు పడిపోయినారు అని మనం చూస్తున్నాం ప్రియులారా. నిజమే, కూసు దేశపు వాడు చర్మపు రంగు మార్చుకుంటాడా? నీకుర వాడు నల్లగా ఉంటాడు, ఆఫ్రికా వాడు నల్లగా ఎత్తుగా బాగుంటాడు ప్రియులారా. కానీ అతనిని చర్మపు రంగు మారదు, నల్లగా ఉంటాడు. అతనికి ఎన్ని రకాల సబ్బులు వేసినా, లక్ష వేసినా, సంతులు వేసినా, మైసూరు శాండిల్ వేసినా, ఆఖరకు సర్ఫేస్ రుద్దినా, బట్టల సోపు ఈటా సోపు వేసి రుద్దినా తెల్లగరాడు, నల్లగానే ఉంటాడు ప్రియులారా. అలాగనే ప్రజలతో అన్నాడు ప్రభువు, మీరు పాపమునకు అలవాటు పడిపోయి మీరు మారుతారా? కీడు చేయడానికి అలవాటు పడిపోయినారు, మీరు మేలు చేయ వల్లపడునా అని ఆ వారి దౌర్భాగ్యమైన జీవితాన్ని గురించి ఇట్లా ఇర్మియా గ్రంథంలో అనేకమైన వచనాల్లో ప్రియులారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు కృపగలవాడు, దయగలవాడు కదా, దీర్ఘశాంతుడు, వాత్సల్య పరిపూర్ణుడు, ఆయన కృపా సమృద్ధి కలిగిన వాడు కనుక అటువంటి ప్రజల మధ్యలో ఇర్మియాను నిలబెట్టి దేవుని వర్తమానం సందేశం అందించి ఎట్లయినా వారు మార్పు చెందాలి, ఎట్లయినా వారు మార్పు రావాలి, ఎప్పుడైనా మారరా అని ఎన్నో అవకాశాలను దేవుడు వారికి ఇచ్చాడు ప్రియులారా. దేవుడు ఎంత కృపగలవాడంటే మన జీవితాలలో అనేక మార్లు అవకాశాలు కల్పిస్తాడు. జారిపోతున్నా, పడిపోతున్నా, బలహీనులుగా ఉన్నా వీటన్నిటి మధ్యలో ప్రభు తన చిత్తం నెరవేర్చుకోవడానికి ఎన్నో అవకాశాలను ప్రభు ఇస్తాడు ప్రియులారా. ఆనాటి కాలంలో ఉన్నట్లుగా ప్రజలు వాస్తవంగా నేటి దినాల్లో కూడా కనబడుతున్నారు. నేటి దినాల్లో కూడా వాక్యము ప్రక్కన పెట్టిన వారు ఉన్నారు. రాజారన్న అయ్యా, హలో, కొంచెం నెట్వర్క్ అప్ అండ్ డౌన్ అవుతుంది. వినిపిస్తుందా? వినిపిస్తుందనా? నెట్వర్క్ అప్ అండ్ డౌన్ అవుతుంది. ఏమది? ఇప్పుడు బాగానే ఉంది. బాగానే ఉందినా? ఆయన ప్లేస్ ఏమైనా మారితే నీట్గా వస్తుందా? ప్లేస్ ఏముంది బా, ప్లేస్ మాదిగా. సర్లే, ఇప్పుడు బాగానే ఉంది, కొనసాగించండి. మామూలుగా ఇదే స్థలం చెప్తా అంటే సరే కొనసాగించండి. ఏమైనా మెసేజ్లు వస్తే ఏమైనా ఇబ్బంది? మెసేజ్లు వచ్చి అట్లా వస్తుందా? ఓకే, వినపడుతుందనా? లేదు, ఒకసారి స్పీడ్ అవుతుంది, ఒకసారి స్లో అవుతుంది. ఇప్పుడు బాగానే ఉంది, కొనసాగించండి. సరే. ఓకే. చేతిలో పట్టుకుని అట్లా పెట్టుకునేది ఇట్లా వినపడుతుందనా? లేదండి, మామూలుగా పెట్టుకొని చెప్పండి. అదే మరి ఇటువంటి ఓకే. సందర్భాలలో ప్రవక్త ఇర్మియాను దేవుడు పురిగొల్పి ప్రోత్సహించి చక్కని వర్తమానములను వారికి అందించి ఎట్లయినా వారు ప్రభు వైపు తిరగాలని. కట్ అవుతుంది అయ్యా, అన్నా బాగానే ఉంది కదన్నా. సరే కొనసాగించండి అన్న. అనా సహజాన కొనసాగి. ఎట్లా ఏమన్నా తిరుపతిదా? ఓకే రైట్. ఓకే అన్న, సరిపోయింది, కొనసాగించండి. ఓకే. రైట్. మరి ఇటువంటి సందర్భాలలో దేవుని కృపను బట్టి ఇర్మియాకు వర్తమానం ఇచ్చి ఎన్నో సందర్భాల్లో వారితో మాట్లాడుతూ వచ్చినప్పటికీ
ప్రజలు వినని వారై ఇర్మియాను తృణీకరించారు. దేవుని వర్తమానం ప్రకటించి ఇర్మియాను ఎగతాళి చేశారు, హేళన చేశారు. ఎన్నో మార్లు ఈ విధముగా ప్రియులారా జరుగుతూ వచ్చినప్పటికీ ఇప్పుడు ఇర్మియాకు ఒక వర్తమానం ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అది ఇర్మియా గ్రంథంలో 18వ అధ్యాయంలో మనం చదువుకున్న కొన్ని మాటలు ప్రియులారా. ఇప్పుడు వర్తమానం చెప్పడానికి మాటలు అవసరం. మాటలు లేకుండా సందేశం చెప్పలేం కదా. మాటలు కూడా స్పష్టమైన మాటలు పలకకపోతే ఎలాగోనో అర్థమవును అని చెప్పి కొరింథీ పత్రికలు కూడా చెప్తాడు. అంటే వర్తమానం ఇవ్వడానికి, సందేశం ఇవ్వడానికి మాటలు అవసరం. ఇప్పుడు ఇర్మియాతో మాటలు కాదు, ఇర్మియా నువ్వు కుమ్మరి ఇంటికి లేచి వెళ్ళుము, నేను నీకు అక్కడ వర్తమానం ఇస్తాను అని చెప్పి ప్రభు చెప్పాడు. అంటే ఇది ఏ రకమైన వర్తమానం అంటే దృశ్యమానకమైన వర్తమానం. అంటే మాటల ద్వారా కాకుండా చూచి వర్తమానం తెచ్చుకోవడం, చూచిన దాంట్లో వర్తమానం తీసుకోవడం, చూసిన దాంట్లో సందేశాన్ని ప్రభు ద్వారా పొందడం. ఇది నేను ఇస్తాను, నువ్వు లేచి వెళ్ళి కుమ్మరి ఇంటికి వెళ్ళమన్నాడు ప్రియులారా. కొన్నిసార్లు 100 మాటల కంటే ఒక దృశ్యమానమైన వర్తమానం అనేది, అంటే మన కంటి ద్వారా చూసే దాని వల్ల ఎన్నో పాఠాలు మనం నేర్చుకుంటాం ప్రియులారా. ఈ మధ్య కాలంలో ఒక హైవేలో ఒక బోర్డు పెట్టారు. ఆ బోర్డు ఎలా ఉందంటే, ఒక యవనస్తుడు లారీ కింద దూరి తల పగిలిపోయి ఛిద్రమైపోయినటువంటి ఆ స్కూటర్ పక్కన ఉంది. ఆ లారీ కింద ఆ మృతదేహం ఉన్న ఫోటో పెట్టారు. ఎందుకంటే మీరు స్పీడ్గా వెళ్ళిపోతే మీ పరిస్థితి కూడా ఇలాగనే ఉంటుంది, కొంచెం అదుపు చేసుకోండి అని, వేగము కంటే ప్రాణం విన్నా అని చెప్పడానికి ఆ బోర్డింగ్ పెట్టారు ప్రియులారా. అది చూసినప్పుడు అనిపించింది, అది చూడగానే ఒక సన్నివేశ దాంట్లో ఎన్ని ఆలోచనలు, ఎన్ని పాఠాలు ఒక బోర్డులోనే, ఒక దృశ్యమానకమైనటువంటి ఆ చిత్రంలోనే అనిపించింది నాకు కూడా. ఓహో, దాన్ని చూసి 100 మాటలు చెప్పేదానికంటే దాన్ని చూడడం వలన ఎంతో సందేశము దొరుకుతుంది ప్రియులారా. 100 మాటల కంటే ఒక దృశ్యమానకమైన వర్తమానము దొరుకుతుంది. అంతేకాకుండా 100 దృశ్యమానకల కంటే ఒక స్పర్శ జ్ఞానం మరింత పాఠం నేర్పుతుంది. అంటే 100 సార్లు చూసిన దానికంటే ఒక తాకడం అనేది మరింత ఆనందాన్ని ఇస్తుంది ప్రియులారా. ఉదాహరణ చెప్పుకుంటే, అమెరికాలో మనవడో మనవరాలో ఉన్నారు, రోజు వీడియో కాల్ చేసి హాయ్ తాత, హాయ్ అబ్బా అని చెప్పుకుంటూ ఉంటే చూస్తాం కానీ దృశ్యమానకంగా అంత సంతృప్తి ఉండదు. కానీ అదే మనవని ఎత్తుకొని గుండెల మీద కూర్చోబెట్టుకుంటే ఆ స్పర్శ జ్ఞానం, ముద్దు పెట్టించుకుంటే ఆ స్పర్శ ఎంత ఆనందంగా ఉంటుందో ప్రియులారా. అట్లనే దేవుడు కూడా ఇక్కడ ఇర్మియాకు వర్తమానం ఇవ్వడానికి ఇష్టపడినప్పుడు ఇది దృశ్యమానకమైన వర్తమానం. వెళ్ళుము అన్నాడు, కుమ్మరి ఇంటికి వెళ్ళము, నేను అక్కడ నీతో మాట్లాడతాను, నీకు వర్తమానం ఇస్తాను అని చెప్పినప్పుడు ఇర్మియా లేచి కుమ్మరి ఇంటికి పోయెను. ఇది మనము 1 నుండి 12 వరకు ఉన్న వాక్య భాగం చదువుకున్నాం కదా. ఇందులో ఉన్న సందేశం అదే ప్రియులారా. కుమ్మరి ఇంటికి లేచి వెళ్ళాడు. కుమ్మరి ఇంటికి వెళ్ళినప్పుడు కుమ్మరి వాడు ఏం చేస్తున్నాడు, సారె మీద తన పని చేయిస్తూ ఉన్నాడు, అంటే కుండలు చేస్తున్నాడు. ఇక్కడ కొంత మనం నిలిచి ఆలోచిస్తే కుండలు చేయడానికి కావలసిన ముడి పదార్థం ప్రియులారా ఏమీ లేదు. మట్టి, నీళ్లు ఉంటే చాలు, కష్టపడితే కుండలు తయారైపోతాయి. సహజంగా ఏదైనా మనము ఒక పదార్థం చేయడంటే, వంట చేయాలంటే ఎన్నో రకాల ముడి పదార్థాలు రకరకాలుగా ఉంటాయి. ఉదాహరణకి గ్లాస్ చేయాలంటే దీనికి ఎన్నో రకాలుగా ప్లాస్టిక్ కానీ రకరకాలుగా పదార్థాలు, ముడి పదార్థాలు చేసి తయారు చేస్తారు. ఒక పెన్ను తయారు చేయాలంటే ఎన్నో రకాలుగా దీన్ని ఉపయోగిస్తారు ప్రియులారా. కానీ కుమ్మరి వాడు కుండ చేయాలంటే కావలసింది 2: మట్టి ఉండాలి, నీళ్లు ఉండాలి. ఈ 2 ఉన్నప్పుడు శ్రమపడి వాటిని కుండలుగా నిర్మాణం చేస్తాడు. ఇప్పుడు లేచి వెళ్ళి కుమ్మరి ఇంటికి వెళ్ళినప్పుడు ఇర్మియా అక్కడ కూర్చొని గమనిస్తూ ఉన్నాడు. ఏం వర్తమానం ఏమి లేదు, సందేశం ఏమి లేదు, ఏం చెప్పాలో ప్రజలకు దేవుడు ఇంకా చెప్పలేదు. కానీ అక్కడ చూసి నేర్చుకోవలసింది ప్రియులారా. చూస్తూ ఉన్నాడు, కుమ్మరి వాడు తన సారె మీద పని చేయించు ఉండెను అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మట్టి అనేది మనం ఆలోచిస్తే ప్రియులారా ఎక్కడ దొరుకుతుంది? ఏ పల్లెల్లో అయినా పట్టణాల్లో అయినా కుమ్మరివాడు కుండలు తయారు చేయాలంటే మట్టి ఇంట్లో దొరకదు, రోడ్డులో దొరకదు, బజార్లో దొరకదు, అంగట్లో దొరకదు. ఎక్కడికి పోవాలి? ఆ మట్టి కొరకు ప్రియులారా ఊరు వెలుపటికి వెళ్ళి అడవిలోనో కొండల్లోనూ దాన్ని త్రవ్వుకొని, పొలాల్లో త్రవ్వుకొని ఆ రోజులో గాడిదల మీద వేసుకుని వచ్చేవాడు కుమ్మరివాడు ప్రియులారా. ఈ రోజు ట్రాక్టర్లున్నా తెచ్చుకుంటారు కానీ ఆ రోజులలో ఆ కుండలు నిర్మాణం చేయడానికి మట్టిని ఊరు వెలుపటగా ఉన్న పొలంలో ఉన్న మట్టి కొరకై
ఆ వ్యక్తి వెళ్ళి దాన్ని త్రవ్వుకొని అక్కడ నుండి భుజముల మీద మోసుకొని కొన్నిసార్లు ఆ మట్టి కుమ్మరివాడు భుజాల మీద మోసుకొని దాన్ని ఇంటికి తీసుకుని వస్తాడు ప్రియులారా. ఇక్కడ మట్టి అనేది వెలుపట్టుండి రావాల్సిందే కానీ ఊళ్ళో దొరకదు. ఈ మాట మనం గమనించినట్లయితే ఇది యూదా జనాంగానికి సంబంధించిన మాట ప్రియులారా. యూదులైన వారు ఐగుప్తులో ఉండి నలిగిపోతూ శ్రమలో బాధలో కన్నీటిలో బైబిల్ చెప్తా ఉంది వారు ఇనప కొలిమిలో ఉండిరి అని మాట చెప్తున్నాడు రాజుల గ్రంథంలో. ఇనప కొలిమిలో ఉండగా దేవుడు వారిని తీసుకొని అక్కడి నుండి భుజముల మీద మోసుకొని ప్రియులారా ఆయన కనాను దేశాన్ని తీసుకుని వచ్చాడు. ఎందుకు? ఒక రూపం ఇవ్వాలని, వారిని స్థిరపరచాలని, వారిని బలపరచాలని, వారికి అన్ని విధములుగా ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా వారిని మార్చాలని దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశం. అందుకే అక్కడి నుండి వారిని తీసుకుని వచ్చాడు ప్రియులారా. ఐగుప్తు నుండి దేవుడు కోరుకొని భుజముల మీద ఎక్కించుకొని అరణ్య ప్రదేశములో సముద్రమును అన్ని దాటించుకొని వాగ్దాన భూమిని చేర్చిన వాడు. ఇదంతా మనకు తెలుసు ప్రియులారా. నేటి కాలంలో మనల్ని కూడా ఆలోచిస్తే మనం కూడా వెలపట్టున్న వారమే, దేవునికి దూరమైన ప్రజలమే, శాపగ్రస్తులమే, అగ్నికి పాత్రులం, నాశనానికి వెళ్ళవలసిన వారు, ఏమాత్రం మంచి లేని ప్రజలము. కానీ దేవుని మహాకృప చేత ఆయన శిలువ రక్తములో కడిగి సువార్త ద్వారా ఆకర్షించి పాపానికి క్షమాపణ విరుగుడు విడుదల కలుగజేసి ఆయన మనల్ని కూడా ఏం చేశాడు? ఆయన లోకములోంచి తీసుకుని వచ్చి సంఘములో, జీవం గల దేవుని సంఘములో మనల్ని చేర్చాడు ప్రియులారా. ఇక్కడ మాట వినండి, సంఘము అనేది కుమ్మరి వాని ఇల్లు. ఎక్కడో ఉన్న మనం తీసుకుని వచ్చి ఇక్కడ నిలబెట్టి ఈ సంఘములో చేర్చి ఈ జీవం గల దేవుని సంఘములో చేర్చిన ప్రభు నీకు నాకు మనందరికీ కూడా ఒక ఆత్మీయమైన రూపం ఇవ్వాలని ప్రభు ఇష్టపడుతున్నాడు ప్రియులారా. గలతీ పత్రికలో పౌలు అంటాడు కదా, క్రీస్తు స్వరూపం యందు ఏర్పడే వరకు నాకు మరలా ప్రసవేదన కలుగుతున్నది అన్నాడు ప్రియులారా. ప్రభువును ఎరగక మునుపు లోకంలో ఉన్న మనలను తీసుకుని వచ్చిన ప్రభు కాలం గడిచే కొలది మనలో ఒక ఆత్మీయమైన రూపం ఇవ్వడానికి దేవుని గ్రంథం ఇచ్చాడు, సంఘం ఇచ్చాడు, పరిశుద్ధాత్మనిచ్చాడు, సహవాసం ఇచ్చాడు. ఇవన్నీ కూడా మనం ఆలోచిస్తే ప్రియులారా, ఎందుకంటే మనలో కూడా ఆత్మీయమైన రూపమును ఇవ్వాలని. ఆ రోజు యూదులలో దేవుడు కోరుకున్న రూపాన్ని ఇవ్వడానికి కొరకే దేవుడు ఇష్టపడి వారు తీసుకుని వస్తే మరి ఏమైపోతున్నారు? దేవుని మర్చిపోయారు, ఆరాధన మానుకున్నారు, వాక్యము మానుకున్నారు, ప్రార్థన లేని జీవితాలు, పాపానికి అలవాటు పడిపోయిన జీవితాల్లో వారు ఉన్నారు ప్రియులారా. నేడు కూడా వాస్తవంగా గమనిస్తే నేడు దినాల్లో కూడా దేవుని ప్రజలైన వారు ఎన్నోసార్లు ఇలాంటి బలహీనతలలో ప్రభువును మరచిపోయి వాక్యాన్ని ప్రక్కన పెట్టిన వారు చాలా మంది కనబడుతున్నారు ప్రియులారా. ఆ రోజు వారు సరి చేసుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఈరోజు మనకు కూడా దేవుడు ఎన్నోసార్లు అవకాశాలు కూడా ఇస్తున్నాడు. సద్వినియోగపరచుకోవడం మన బాధ్యత ప్రియులారా. లేదంటే మొండికి తిరిగితే ఇదిగో వీరు కలిగిన దుర్గతే మనకు పడుతుంది. ఆ మాట కొన్ని ముందు చదువుకుంటే ప్రియులారా, వెళ్ళిన తర్వాత ఆ కుమ్మరి వాడు సారె మీద పని చేయొచ్చు ఉండేను అని మాట చూస్తున్నాం. ఇక్కడ నేను కొంచెం సమయం కాదు కానీ క్లుప్తంగా మనం గమనిస్తే 3 రకాలటువంటి మట్టి కనబడతా ఉంది. అక్కడ నుంచి తీసుకురాబడిన మట్టి, తర్వాత దాన్ని ఏ వ్యక్తి అయినా కుమ్మరివాడు తీసుకుంటా కానీ అది కుండన కాదు, దానికి రూపం రాదు. దాన్ని బాగా జల్లడబట్టి ఒక ఇంట్లో వంట కొరకే సహోదరులు మరి గోధుమ పిండి ఎలాగైతే మరి సిద్ధపరుస్తారో నున్నని గోధుమ పిండి, అలాగనే కుమ్మరివాడు కూడా పాత్ర చేయాలంటే, కుండ చేయాలంటే మట్టి నున్నగా ఉండాలి ప్రియులారా, చాలా నునుపుగా ఉండాలి. అందులో రాళ్ళు ఉండకూడదు, ఆకులు ఉండకూడదు, ఏదైనా చెత్త చెదారం అందులో ఉండకూడదు. అవన్నీ ఏం చేస్తారంటే కుమ్మరివాడు ఆ మట్టి తీసుకుని వచ్చిన తర్వాత బాగా కట్టితో నలగొడతాడు. నలగొట్టి వీలైతే రోడ్డు ఉంటే రోడ్లో వేస్తాడు. రోడ్లు వేసిన తర్వాత బస్సులో లారీ అటు తిరుగుతూ ఉంటే బాగా నలిగిపోయిన తర్వాత దాన్ని తీసుకుని దల్లడబెట్టి తర్వాత ఏం చేస్తాడు? ఆయన దాన్ని నానబెడతాడు ప్రియులారా. జిగటమన్నయ్యే వరకు తొక్కుతాడు. త్రొక్కబడకపోతే దానికి ఆకారము రాదు. జిగటమన్ను అది అక్కడ అన్నాడు చూడండి ఏం చెప్పాడు అక్కడ 4వ వచనం అన్నాడు, కుమ్మరి జిగటమంటితో చేయుచున్న కుండ అన్నాడు ప్రియులారా. అది జిగటమన్ను రాకపోతే, జిగటగా చేయబడకపోతే అది ఆకారానికి రాదు. అది జిగటమన్నుగా చేయబడాలి. జిగటమన్నుగా చేయబడాలి ఏం చేస్తాడు? దాన్ని తడుపుతాడు, దానిపైన మళ్ళా తడి పట్టేస్తాడు, తడిది గోనె పట్టేస్తాడు. తెల్లవారిన తర్వాత మళ్ళా బాగా తొక్కుతాడు, ఇంచి
ఏమాత్రం గ్యాప్ లేకుండా ప్రియులారా దాన్ని బాగా త్రొక్కుతాడు. ఎందుకంటే కుమ్మరి తను అనుకున్నట్లుగా పాత్ర రావాలంటే దాన్ని బాగా తొక్కడానికి ఇష్టపడతాడు ప్రియులారా. ఎంత తొక్కబడితే అంత జిగటమన్నుగా మార్చబడుతుంది. మీకు ఈ సందర్భంలో ఒక మాట చూడండి, జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథములో 41వ అధ్యాయము 25వ వచనం చూడండి. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 25వ వచనంలో ఒక మాట ఉంది. 41వ అధ్యాయము 25వ వచనము చూడండి. 25వ వచనములో, ఉత్తర దిక్కు నుండి నేను ఒకని రేపుచున్నాను, నా నామమున ప్రార్థించబడకుడు సూర్యోదయ దిక్కు నుండి వచ్చుచున్నాడు. ఒకడు బురద త్రొక్కునట్లు కుమ్మరి మన్ను త్రొక్కునట్లు అన్నాడు ప్రియులారా. కుమ్మరి ఏం చేస్తాడు? మన్నును త్రొక్కుతాడు. ఒకవేళ ఈ మట్టిని ఎందుకు ఇంతగా త్రొక్కుతున్నావు, నేను త్రొక్కబడను అందనుకోండి, జిగటమన్ను కాదు. జిగటమన్ను కాకపోతే సారె మీదికి రాదు. సారె మీదికి రాకపోతే యోగ్యమైన పాత్రగా అది చేయబడదు ప్రియులారా. ఇక్కడ అందుకే దాన్ని త్రొక్కుతున్నాడు. కుమ్మరి జిగటమన్న అయ్యే వరకు ఎలా త్రొక్కుతున్నాడో కారణం ఏమంటే కుమ్మరి అనుకున్న రీతిలో యోగ్యమైన పాత్రగా చేయాలి ప్రియులారా. ఇక్కడ మాట వినండి. కుమ్మరి వాడు ఆ మట్టి తీసుకుని వచ్చినప్పుడైనా, దాన్ని నునుపు చేసినప్పుడైనా, దాన్ని జిగటమన్నగా తొక్కుతున్నప్పుడైనా కుమ్మరి వానికి మనసులో ఒక ఆలోచన ఉంటుంది ప్రియులారా. ఆలోచనకు ఆకారం ఉండదు కదా, ఆలోచన బహిర్గతం కాదు కదా. ఆలోచన అనేది అది మనసులో ఏమనుకుంటాడో కుమ్మరి వానికి తెలుసు. ఆ మట్టితో ఏం చేయాలో కుమ్మరి వానికి తెలుసు. ఆ మట్టితో ఏం చేస్తే బాగుంటుందో కుమ్మరి వాని మనసులో ఒక ఆలోచన, ఒక తలంపు అనేది ఉంటుంది ప్రియులారా. ప్రియమైన సహోదరులారా, ఒక మాట మనం బైబిల్లో గమనిస్తే ప్రభు కూడా అన్నాడు, మీ ఆలోచన కంటే నా ఆలోచన చాలా ఉన్నతమైనవి అన్నాడు ప్రియులారా. దేవుడు నీ పట్ల నా పట్ల ఆయన ఒక గొప్ప ఆలోచన కలిగి ఉన్నాడు. ఆయన గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. ఆయనకు మనం అందుబాటులో అనుకూలంగా ఉన్నట్లయితే ఆయనకు అనుకూలమైన పాత్రలుగాను, ఆయన ఉద్దేశించిన పాత్రలుగాను చేయగలుగుతాడు. నేను అలాగ ఉండను, నేను త్రొక్కబడను, కాళ్ళ కిందికి రాను, నలపబడను అంటే నువ్వు యోగ్యమైన పాత్రగా చేయబడలేవు. ఇవి ఆత్మీయ జీవితంలో ఆలోచిస్తే ప్రియులారా శ్రమల జీవితాన్ని చూపిస్తాయి. శ్రమల జీవితం నలిగిపోవడం, త్రొక్కబడడం, జిగటమన్నుగా మార్చబడడం, శ్రమలు, బాధలు, కష్టాలు, వ్యాధులు, నిందలు కదా, వీటన్నిటి మధ్యలో కూడా మన యాత్రా జీవితాన్ని సాగించి చాలాసార్లు త్రొక్కబడినట్లుగా యోబు కూడా తన జీవితంలో అన్నాడు, నేను త్రొక్కబడుతున్నాను, నలపబడుతున్నాను అన్నాడు ప్రియులారా. విశ్వాస జీవితంలో ప్రియులారా కొందరు చాలా మంది కోరుకునేది ఏమంటే, మాకు ఏ శ్రమలు వద్దండి, ఏ రోగములు వద్దండి, ఏ ఇబ్బంది వద్దండి, అన్ని బాగుంటేనే మాకు ప్రార్థన, అన్ని బాగుంటేనే మందిరం, అన్ని అనుకూలంగా ఉంటేనే సేవ, అన్ని ప్రీతికరంగా మాకు అన్ని జరుగుతూ ఉంటేనే మేము బాగుంటాం. శ్రమలు, నిందలు, బాధలు, కష్టాలు వీటి మధ్య మేము నలపబడితే మేము ఒప్పుకోమనే వారు చాలా మంది ఉన్నారు ప్రియులారా. ప్రియమైన మిత్రులారా, నువ్వు శ్రమపడ్డానికి ఒప్పుకోకపోతే నువ్వు యోగ్యమైన పాత్రగా నువ్వు చేయబడలేవు. ప్రభు వైపు చూచి మనం ఓర్చుకోగలిగితే సహాయం చేస్తాడు ప్రభు, ఆదుకుంటాడు. ఆయన అన్ని విషయంలో కూడా మనకు ధైర్యం ఇస్తాడు ప్రియులారా. శ్రమల జీవితం అనేది విశ్వాసికి, ఒక దైవ సేవనికి ఎందుకు శ్రమలు అనుమతించబడుతున్నాయంటే మనం యోగ్యముగా ఉండడానికే. బైబిల్ చెప్తా ఉంది, శ్రమలు అవసరమా అనవసరమా అంటే అవసరమును బట్టే మీకు శ్రమలని పేతురు అంటాడు ప్రియులారా. అవసరాన్ని బట్టే. అక్కడ మాట చెప్తాడు, నశించిపోయే సువర్ణమే పరీక్షింపబడుతుంది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము పరీక్షింపబడవద్దా? న్యాయమే కదా. విశ్వాసం అమూల్యమైంది ప్రియులారా. మనం నమ్మిన మన ప్రభు పట్ల మనకున్న విశ్వాసం ఇది అమూల్యమైంది, దీన్ని వెలకట్టలేము. చూడక నమ్మిన మన విశ్వాసం అమూల్యమైంది, దీన్ని కూడా పరీక్షించవద్దా? అందుకే ప్రభు అన్నాడు, శ్రమలు మీకు అవసరమే. శ్రమల గురించి చాలా బైబిల్లో ఉన్నాయి ప్రియులారా. శ్రమలు మనకు విధేయత నేర్పుతాయి, శ్రమలు మనకు దీనత్వాన్ని నేర్పుతాయి, శ్రమలు మోకరించడానికి నేర్పుతాయి, ప్రార్థన చేయడం నేర్పుతాయి. శ్రమలలో మనకు పాఠాలు ఉన్నాయి, శ్రమలు మనకు ఎన్నో విధాలుగా ఉపయోగం. కనుక ప్రియులారా ఇర్మీయాతో ప్రభు చెప్పిన మాట ప్రకారంగాను వెళ్ళుము, వెళ్ళి అక్కడ ఉండము. ఈ కుమ్మరివాడు ఏం చేస్తున్నాడు? జిగటమన్నుతో చేస్తూ ఉన్నాడు, జిగటమన్నుతో పాత్రలు చేస్తున్నాడు. ఈ మాట మనం గమనించినప్పుడు ప్రియులారా ఒక మాట తప్పక జ్ఞాపకం చేయాలి. చూడండి, యెషయా గ్రంథం 64వ అధ్యాయం చూడండి.
యెషయా గ్రంథములో 64వ అధ్యాయము వచనము 8 చూడండి. 8వ వచనములో యెషయా గ్రంథం 64:8. యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జగటమన్ను, నువ్వు మా కుమ్మరి వాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. ఇక్కడ చూసారా, ఓ మంచి పోలిక ప్రియులారా. అలాంటి ప్రజలు మాట్లాడుతున్నారు, దేవా నువ్వు మాకు తండ్రివి, మేము జగటమన్ను, నువ్వు మా కుమ్మరివాడు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. ప్రియులారా, మనం సహజంగా మనం రోడ్ల పడిపోతూ ఉంటే కుమ్మరి వారి పాత్రలు మనం చూస్తాం. ఎన్నో రకాలు చేసి పెడతాడు. దాదాపుగా మనం లెక్క పెడితే ఒక 30-40 రకాలు ఉంటాయి అనుకోండి. కుండలు, కాగులు, పూజాలు, దీపెంతలు, చిన్న చిన్నవన్నీ కూడా చాలా రకాలుగా 20, 30, 40, 50, మహా అంటే 100. అంతకుమించి చేయలేడు. ఇంకా అంతకుమించి కుమ్మరివాడు నూతనమైన ఆలోచనతో చేయలేడు. ప్రియులారా, 100 రకాలు చేయగలుగుతాడు. కానీ మన పరమ కుమ్మరి, మన ప్రభు, మన ఆంధ్రప్రదేశ్లో ఎన్ని కోట్ల మంది, భారతీయులు ఎన్ని కోట్ల మంది, జపాన్ వారు ఎన్ని కోట్ల మంది, కోటాను కోట్ల మంది జనులు ఉన్నప్పటికీ మన పరమ కుమ్మరి ఎంత యోగ్యుడంటే, ఆయన ఎంత నైపుణ్యం గలవాడంటే ప్రియులారా, ఒకదానికొకటి సంబంధం లేకుండా చేశాడు. అయ్యా నువ్వు పరమ కుమ్మరివి, మేము జగటమన్ను. ఆయన ఎంత రూపకర్త అంటే ప్రియులారా, ఆయన ఎంత శిల్పకారి అని మనం ఆలోచిస్తే ఒకదానికొకటి సంబంధం లేకుండా చేశాడు. చూసారా, ఇద్దరు కవల పిల్లలేనండి, ఒకే పోలికలో ఉంటారండి, గుర్తుపట్టలేము. కానీ ఎన్నో తేడాలు ఉన్నాయి ప్రియులారా. నేను కూడా కొన్నిసార్లు గుర్తుపట్టలేని కవల పిల్లలు మా చర్చలో ఉన్నారు. నేను గుర్తుపట్టలేను, ఎవరు చిన్న ఎవరు పెద్ద తెలియదు. కానీ వారిలో కూడా తేడాలు ప్రభు పెట్టాడు ప్రియులారా. తండ్రి పోలికే తల్లి పోలిక అని మనం చెప్పుకున్నా, వారిలో కూడా కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి. మామూలుగా చెప్పుకుంటే ప్రియులారా, బొట్టన వేలు గుర్తు వేస్తాడు. పూర్వకాలంలో చదువురాలను బొట్టనలు గుర్తు వేసేవాడు. కానీ ఇప్పుడు డాక్టర్లు అయినా టీచర్లు అయినా ఏం చేస్తున్నారు, స్కూల్కి పోగానే, ఆఫీస్ పోగానే అక్కడ ఏం చేస్తున్నారు, బొట్టన వేలు గుర్తు వేస్తున్నారు ప్రియులారా. ఎందుకు? నీలాంటి బొట్టన వేలు ప్రపంచంలో మరి ఎవరికి ఉండదు. సంతకం ఒకవేళ ఫోర్జరీ చేయవచ్చు, కానీ నీ బొట్టన వేలు గుర్తుందే, దీన్ని ఎవడు మార్చలేడు. అంటే ఒక బొట్టన వేలు, నీ వంటి బొట్టన వేలు, నా వంటి బొట్టన వేలు ప్రపంచంలో మరి ఎవరికి లేదు ప్రియులారా. ఎంత కుమ్మరి అయినా. ఈ మధ్య ఆధార్ కార్డు కావాలి, ఏం చేశారు చెప్పండి? కన్ను చూశారు. కన్ను చూసి మిషన్లో పెట్టి చూసి ఆధార్ కార్డు ఇచ్చారు. ఏమయ్యా అంటే, నీ వంటి కన్ను ప్రపంచంలో ఎవరికి ఉండదు. ప్రియులారా, ఇట్లా మీరు ఆలోచిస్తే దీనిపైన ఎంత పాఠం ఉంది. ఆయన ఎంత మంచి పరమ కుమ్మరి, ఎంత నైపుణ్యం గలవాడు ప్రియులారా. ఇక్కడ కూడా ప్రజలను దేవుడు యోగ్యమైన వ్యక్తులుగా చేయాలని ఇష్టపడుతున్నాడు. ఇక్కడ కూడా కుమ్మరి ఒక ఆలోచన కలిగి ప్రియులారా, ఆ జిగటమ్మను తీసి సారె మీద పెట్టాడు. ఇక్కడ 3 విధానాలు చూస్తున్నాం. తీసుకురాబడిన మట్టి, నునుపు చేయబడిన మట్టి, జిగటమ్మనుగా మారిన మట్టి. ఆ మట్టి ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? సారె మీదకి వచ్చింది ప్రియులారా. కొంతమంది సారె మీదకు రాలేరు. అంటే పాత్రగా చేయబడ్డానికి అది ఆఖరి నిర్మాణం ప్రియులారా. అది పగలగొట్టబడి నునుపు చేయబడిన రాళ్ళు అన్ని రప్పలను ఏరబడి, ఆకుల పుల్లలు ఏరబడి జిగటబండుగా చేయబడిన మట్టి ఎక్కడికి వస్తుంది? సారె మీదకి వస్తుంది. సారె మీద కుదురుగా ఉండాలి. ఆ చుట్టూ బడిచక్రం లాగా ఉంటుంది, మధ్యలో ఒక చిన్న రౌండ్ గా ఉంటుంది ప్రియుల. దాని మీద పెట్టినప్పుడు అది సారె. తిరిగినప్పుడు ప్రియుల తిప్పుతాడు కర్ర తీసుకొని, తిరిగినప్పుడు కుదురుగా అది కూర్చోవాలి. అది కూర్చున్నప్పుడే పాత్రగా అవుతుంది. లేదు సారె మీద ఉండకుండా పడిపోతే అది మట్టిగానే ఉంటుంది, కానీ పాత్రగా రాదు ప్రియులారా. యేసు ప్రభు అన్నాడు, నా యందు మీరు నిలిచి ఉండుడి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో పలుమార్లు చెప్పిన మాట, నా యందు మీరు నిలిచి ఉండండి. మీరు యోగ్యమైన పాత్రలుగా చేయబడాలంటే, అర్హమైన పాత్రలుగా చేయబడాలంటే, వాడుకునే పాత్రలుగా చేయబడాలంటే నా యందు నిలిచి ఉండండి. నా మాటల యందు నిలిచి ఉండండి. ప్రార్థన యందు నిలిచి ఉండండి. విశ్వాసం యందు నిలిచి ఉండండి అని దేవుని వాక్యం చెప్తుంది ప్రియులారా. కానీ ఇక్కడ చూసారా, పెట్టాడు కానీ అది మాటికి విడిపోతా ఉంది. దాన్ని యోగ్యంగా చేద్దాం అనుకున్నాడు. తన మనసులో ఆలోచన ప్రకారంగా దీని ఒక పూజ చేద్దాం అనుకున్నాడు ప్రియులారా. పూజ అంటే ఆ పూజ బైబిల్ అక్కడ చూస్తే రాజుల గదులలో ఉండే మట్టి పాత్ర, నీళ్లు తాగడానికి. పాత్రలు ఒకే మట్టితో చేసిన దాని పరిమాణమును బట్టి, నిర్మాణమును బట్టి దాని స్థాయి ఉంటుంది ప్రియులారా. పూజ అయితే రాజు గదిలో ఉంటుంది, కాగైతే నీళ్లు తాగుతాం. ఏమండి,
ముంత అయితే ఎక్కడ ఉంటుంది? పూర్వకాలంలో కొంతమంది చూసే ఉంటారు మనలో కూడా, ముంతలు, మూకట్లు, కొండలు, కాగులన్నీ. ముంత ఎక్కడ ఉంటుంది? బాత్రూములో ఉంటుంది ప్రియులారా. ఒకే మట్టిలో నుండి చేయబడిన పాత్రలే, ఒకటేమో రాజుగదిలో ఉంది, ఒకటేమో బాత్రూములో ఉంది ప్రియులారా. ఈ కుమ్మరివాడు అనుకున్నాడు, ఒక రమ్యమైన పాత్రగా చేసి ఇది రాజుగదిలో ఉంచాలి, ఉన్నతంగా దీన్ని చేయాలి అని ఆలోచించాడు. కానీ అక్కడ చూసారా, అది చేతిలోకి వచ్చిన తర్వాత వెంటనే మరలా ముద్దగా చేయబడతాడు. ఒకసారి చూశాడు, 2 సార్లు చూశాడు, 3 సార్లు చూశాడు, కానీ అది మాటి మాటికి విడిపోతా ఉంది ప్రియులారా. విడిపోతా ఉందని అక్కడ ఏం చెప్పాడు, అక్కడ 4వ వచనంలోనే అన్నాడు, కుమ్మరి జిగటమంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమండు మరలా తీసుకుని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేసెను. విసిగిపోయిన కుమ్మరి రూపము ఇవ్వడానికి కొరకు ప్రయత్నిస్తూ ఉంటే మాటి మాటికి దిగజారిపోతూ ఉంటే ఇక ఆయన విసిగిపోయి అన్నాడు, దానితో మరి ఒక కుండ చేసెను. ఇక్కడ తాత్పర్యం మారింది, ఆలోచన మారింది, విధానం మారింది, దాని పరిమాణం మారింది. ఉన్నతంగా చేయాలనుకున్నాడు కానీ ఆ మట్టి విడిపోతా ఉంది ప్రియులారా. రూపానికి వచ్చిన తర్వాత విడిపోతా ఉంది. కొన్నిసార్లు మనం కూడా చాలాసార్లు సంఘాలలో అనుకుంటాం, ఈ కుటుంబం, ఈ వ్యక్తి ఒక రూపానికి వస్తున్నారు, ప్రయోజనకారులుగా ఉంటారు, సంఘానికి సహకారులుగా ఉంటారు, ఆత్మీయంగా ప్రభు చేతిలో వాడబడతారు అనుకుంటాం. కానీ ప్రియులారా, మరలా యథాస్థితికి వచ్చేవారు చాలా మంది నేను చూశాను ప్రియులారా. అవకాశం ప్రభు ఇచ్చి మళ్ళా లేవనెత్తి, మళ్ళా అవకాశం ఇచ్చి మళ్ళా లేవనెత్తి, మళ్ళా అవకాశం ఇచ్చిన మాటి మాటికి అది విడిపోతూ ఉన్నాడు ప్రియులారా, ముద్దవుతున్నారు. ఎందుకంటే ఆ మట్టిలో, జిగట మట్టిలో పొరపాటున రాళ్ళుంటే అది పాత్రగా చేయబడింది, ఆకులున్న పాత్రగా చేయబడింది, పుల్లలు, ఎండిపోయిన పుల్లలు, చెత్త చెదారం. అందులో గాలి బుడగలు ఉన్న, అంటే మట్టికి ఏకత్వం లేకుండా గాలి బుడగలు ఎక్కడో ఒకసారి ఉంటే అది ఆకారానికి రాదు ప్రియులారా. ఈ 3 రకాలు ఏది ఉన్న ఆకారానికి రాదు, రూపానికి రాదు, అది విడిపోతాది. ఇక్కడ కూడా ఇంత చేసినా కూడా దానిలో ఏదో రాళ్ళు ఉన్నాయి, ఆ మట్టిలో ఇంకా రాళ్ళు ఉన్నాయి, కఠినత్వం ఉంది. రాళ్ళు అంటే బైబిల్ చెప్తుంది కదా, రాయి అన్నప్పుడు కఠినత్వాన్ని చూపిస్తుంది. రాయి అంటే కఠినం ప్రియులారా, కఠినం. బైబిల్ చెప్పాడు, ఇర్మీయా గ్రంథంలో చెప్పాడు, వారు ముఖములు రాతి కంటే కఠినము చేసుకుని అన్నాడు. యేసుకేలు చెప్పాడు, రాతి గుండె తీసివేసి మాంసం హృదయం మీకు నేను ఇత్తును అన్నాడు. అంటే రాయి అనేది కఠినత్వాన్ని చూపిస్తుంది. ఒక వ్యక్తి జీవితంలో, ప్రభువును నమ్మిన ఆత్మీయమైన ఈ యాత్ర జీవితంలో నీలో కఠినత్వం గన ఉన్నట్లయితే రూపానికి రాలేవు. నువ్వు ఎంత ప్రయత్నం చేసినా, దేవుడు ఎంతగా నీకు అవకాశాలు ఇచ్చినా, నీలో ఆ కఠినమైన మనసు స్వభావాన్ని బట్టి మనం ప్రియులారా దేవునికి దూరం అయిపోతూనే ఉంటాం. ఇక్కడ అన్నాడు, కుమ్మరివాడు, 5 నిమిషాలు ముగిస్తున్నాయని ప్రియులారా, కుమ్మరివాడు ఆ మట్టితో తాను చేయాలనుకున్న దాన్ని చేయక మరి ఒక కుండ చేసెను. అంటే ఆలోచన మార్చుకున్నాడు, చేయాలనుకున్న విధానంలో చేయలేక మరి ఒక కుండ చేసెను. ఇక్కడ చిన్న మాట ప్రియులారా, దేవుడు ఆలోచన మార్చుకుంటాడా? మన పట్ల దేవుడు, కొంతమంది అన్న నాకు ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి, ఎన్ని రకాల వాగ్దానాలు ఉన్నాయి, ఎన్నో రకాలు నాకు ప్రభుత్వ సంబంధం ఉంది, నాకు మాటలు ఉన్నాయి, వాగ్దానాలు ఉన్నాయి, ఎట్లా మరి దేవుడు నన్ను ఇచ్చిపెట్టాడు అనే వారు చాలా మంది ఉన్నారు ప్రియులారా. మనం కాదు కానీ కొన్ని సంఘాల వారు సంవత్సరంలో ఒక వాగ్దానం తీసుకొని, నాకు ఈ వాగ్దానం ఉంది కనుక నాకేం ఇబ్బంది లేదుగా, ఈ వాగ్దానం ఉంది కనుక ఈ సంవత్సరం అంతా నేను బాగుంటాను అనుకునే వారు ఉంటారు ప్రియులారా. కానీ దేవుడు మనసు మార్చుకుంటాడు. వారికి ఈదులకు వాగ్దానం ఇచ్చాడు, కానీ దేవుడు ఇప్పుడు ఏమన్నాడు, మనసు మార్చుకుంటున్నాడు. కుమ్మరివాడు కూడా యోగ్యంగా చేయాలనుకున్నాడు కానీ ఏమయ్యాడు, మరి ఇవ్వకుండా చేశాడు. మనసు మార్చుకుంటాడు దేవుడు. అంటే ఓ మాట జ్ఞాపకం చేస్తాడండి, సమూయేలు మొదటి గ్రంథము చూడండి. సమూయేలు మొదటి గ్రంథములో 13వ అధ్యాయం 13వ వచనం. 13వ అధ్యాయం 13వ వచనం. అందుకు సమూయేలు ఇట్లా, నేను నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేక పని చేసితే నీ రాజ్యమును ఇశ్రాయేలీల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను, అయితే నీ రాజ్యము నిలువదు. ఇక్కడ మాట చెప్పాడు ప్రియులారా, సౌలా నీ రాజ్యమును స్థిరపరచాలని దేవుడు తలంచాడయ్యా. నిన్ను, నీ కుటుంబాన్ని, 5 జరిగిందిలే,
ప్రజలు కోరుకున్నా ఏం కోరుకున్నా నా ప్రజలకు రాజు కావాలి కాబట్టి కనుక వారు కోరుకున్న విధానంగా సౌలును వాళ్ళు కోరుకున్నారు. ఎట్లయినా కానీ స్థిరపరుస్తా, ఎట్లయినా కానీ సౌలును నేను ఆదుకుంటా, అసలు రాజ్యమును స్థిరపరుస్తా అని ఎవరు తలంచారు? సౌలు కాదు, దేవుడు తలంచాడు. ప్రియులారా, దేవుడు తలంచాడు. వినాలి మాట. యెహోవా తలచి ఉండెను. నీ పట్ల, నా పట్ల, మనందరి పట్ల కూడా దేవుడు ఈ విధమైన తలంపులే ఉన్నాయి. కానీ నువ్వు మాటి మాటికి అవివేక పని చేశావు. దేవుని మాటకు లోబడకుండా ఉన్నావు. దేవుని మాటకు విధేయత చూపకుండా కఠినముగా ఉన్నావు. కనుక ఏమన్నాడు? ఇక నీ రాజ్యము నిలవదు. అంటే ఆలోచన మారింది, దేవుని తలంపు మారింది, ఉద్దేశం మారింది. ఇట్లనే మన బైబిల్లో కాబట్టి ఇదే మొదటి సమయాల గ్రంథం చూడండి. మొదటి సమయాల గ్రంథంలోనే 2వ అధ్యాయం 30 వచనం చూడండి. మొదటి సమయాల గ్రంథంలోనే 2వ అధ్యాయంలో వచనం 30 చూడండి. 30 వచనం అన్నాడు, నీ ఇంటి వారును నీ పితరుని ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వము జరిగించుదురు అని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నను, ఇప్పుడు అది నా మనసుకు కేవలం ప్రతికూలమై ఆయనని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు కావున అన్నాడు. ప్రియులారా, ఇక్కడ ఏలీతో మాట్లాడుతున్నాడు. ఏలీ, నీ ఇంటి వారును నీ పిల్లలను నేను యాజకత్వం చేయడానికి నియమించుకున్నాను. కానీ ఇప్పుడు ఏమన్నాడు? అది నాకు కేవలం ఇప్పుడు ప్రతికూలమైపోయింది. నేనేమో నిన్ను స్థిరపరచాలనుకున్న, నీకు అవకాశం ఇచ్చాను, సేవ చేయడానికి అవకాశం ఇచ్చాను, నా మందిరములు కనిపెట్టుకునే అవకాశం ఇచ్చాను. కానీ నువ్వేం చేస్తున్నావు? నన్ను గణపరచలేదు, నన్ను గొప్ప చేయలేదు. నీ కుటుంబాన్ని, నీ పిల్లలను, నీ సంతానాన్ని గొప్ప చేస్తున్నావు. నన్ను గణపరచవని నేను గణపరుస్తా, కానీ నువ్వు నన్ను గణపరచడం లేదు. ఏమన్నాడు? ఇప్పుడు నాకు ప్రతికూలమైన నీ యాజక ధర్మం నాకు ఇష్టం లేదు. ప్రియులార, కొంతమంది సేవకులు భ్రమలో కూడా ఉంటారు. నాకు సేవ ఉందిలే, వాగ్దానం ఉందిలే అని. కానీ దేవుడికి అందుబాటులో కాకపోతే ఆయన మనస్సు ప్రతికూలంగా మారిపోతుంది. యోగ్యులుగా ఆయన చేయలేడు. ప్రియులార అన్నాడు. అక్కడ మనం గమనిస్తే ఏలి కుటుంబము ఒక రొట్టె ముక్క కొరకు సొలొమోను కాలంలో యాజక ధర్మం కొరకు భిక్షం అడిగారు. అయ్యా, ఒక రొట్టె ముక్క ఇస్తే, ఒక రోరగా ఇస్తే నీ మందిలో సేవ చేస్తాం, ఒక అవకాశం ఇవ్వండి. లేదు, దొరకలేదు. ప్రియులార, ఏలి కుటుంబం అంతా తృణీకరించబడింది. ప్రియులారా, దేవుడిచ్చిన సమయాన్ని, దేవుడిచ్చిన అవకాశాన్ని వదులుకొని ప్రభువులకు మనం దూరం అయిపోతే యాజక ధర్మం ఉండదు. ఏలి, నాకు ప్రతికూలమైంది. నేను అనుకున్నాను అనుకూలంగా ఉంటావు, నా మందిరంలో సేవ చేస్తావు అనుకున్నాను, కానీ ఇప్పుడు నాకు అది కేవలము ప్రతికూలమాయను. ఇదే పాఠం ప్రియులారా. ఇప్పుడు ఇదే వర్తమానం చెప్తూ, ఇర్మియా చూసావు కదా, ఆ కుండ ఎలా విడిపోతాను చూసావు కదా, ఇదిగో కింద చెప్పాడు 7 నుంచి. ప్రియులారా, నేను వారి నాటును స్థిరపరచుదును అనుకున్నాను, కానీ నాకు అందుబాటు లేరు గనక నా యోచన నేను మార్చుకొనుచున్నాను. యూదుల పట్ల నా ఆలోచన మార్చుకొనుచున్నాను. అదిగో 70 సంవత్సరములు చెరవారికి ఆ చెరవాసం ఎవరికి తగింది. ఏంది ప్రభువా, ఇంతకు ఆలోచన మార్చుకుంటావా? అవును, నేను మార్చుకున్నాను. అదే కుమ్మరివాడు మార్చుకున్నాడు కదా, ఈ కుమ్మరి చేసేట్టుగా నేను చేయలేనా? ఈ కుమారుడు తనకు అనుకూలమైన పాత్ర చేద్దామనుకున్న మట్టి విడిపోతే మరొకరు చేశాడు కదా, నేను చేయలేనా అని అక్కడ అన్నాడు. ప్రియులారా, ఆ మాట ముగిస్తా చూడండి. నేను ఏ జనమును గూర్చి 8వ వచనం ఉన్నాడు, ఏ జనమును గూర్చి నేను చెప్పితునో ఆ జనము చెడుతనము చేయటం మానిన ఎడల నేను వారికి చేయను ఉద్దేశించిన కీడును గూర్చి సంతాపపడుదును. మరియు కట్టిదననియు నాటిదననియు ఒక జనమును గూర్చి గాని రాజ్యమును గూర్చి గాని నేను చెప్పి ఉండగా ఆ జనము నా మాట వినకుండా నా దృష్టికి కేవలం కీడు చేసిన దానికి చేయదలిచిన మేలు గూర్చి నేనును సంతాపపడతా. నేను చేయాలనుకున్నాను యూదులకు, కానీ నా మాట వినకుండా ఉన్నారు, లోబడకుండా ఉన్నారు. అదిగో కుమ్మరివాడు కూడా యోగ్యమైన పాత్రగా చేయాలనుకున్నాడు, కానీ అది రూపానికి రావడం లేదు, నిలబడడం లేదు. కనుక వాడు ఎలాగ తనకు యుక్తమైనట్టుగా చేసి అక్కడ పారేశాడు. సౌలు కూడా నాకు అనుకూలంగా లేడు కనుక నేను అతను కూడా తృణీకరించాను. స్థిరపరచాలనుకున్నాను. ఏలి కుటుంబాన్ని కూడా నా సేవలో, నా మందిని స్థిరపరచాలనుకున్నాను, కానీ వారు నా మాట వినకుండా నన్ను గణపరచలేదు కనుక నేను తృణీకరిస్తున్నాను. ఇట్లా బైబిల్లో ప్రియులారా ఎన్నో మాట చూస్తున్నాం. ఉదయకాలం ప్రియమైన మిత్రుడా, సహోదరుడా, మన జీవితాలు కూడా ఈ వాక్యము మన జీవితాలు కూడా వర్తిస్తుంది. దేవుడు నిన్ను నన్ను కోరుకొని
ఆనాడు ఐగుప్తులోంచి ఎలాగ విడిపించి యూదులు తీసుకుని వచ్చాడు, నాటాలని అనుకున్నాడు, స్థిరపరచాలనుకున్నాడు. కానీ వారి మాట విన్నందువలన బబులోను చెరగ 70 సంవత్సరాలు వెళ్ళిపోయారు. ప్రియులు, ఇది వేదన, బాధ. అదే పాఠం మనకు కూడా. నిన్ను నన్ను మనల్ని కూడా యోగ్యమైన పాత్రగా చేసి ఆయన వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు. కానీ దేవుని మాట వినకుండా దిగజారిపోతావా? మళ్ళా మొదటికి వస్తావా? మళ్ళా దిగజారిపోయి వాక్య విలువలు లేకుండా ఆనాడు వారు వాక్యం మరిచారు, ప్రార్థన మరిచారు, ప్రభువును మరిచారు. వారు అలవాటు పడిపోయిన పాప జీవితంలో మునిగి తేలుతున్నారు. అందుకే వారిని తృణీకరించాడు ప్రభు. కాబట్టి ఉదయకాలం మనందరికీ పాఠం, ప్రభువు చేతిలో ఉందాం. ఆయన జగటమన్నుగా చేస్తూ ఉన్న ఓపిక పడదాం. శ్రమల జీవితంలో విసిగిపోవద్దు, ధైర్యం తెచ్చుకుందాం. ప్రభు మన తోడుంటాడు. నువ్వు జిగటమన్నుగా తొక్కబడితేనే, నలపబడితేనే నువ్వు సారి మీదకి వస్తావు. నేను జిగటమన్నుగా చేయబడును అంటే నువ్వు సారి మీదకి రాలేవు. ఎంతకాలము నట్టే ఉండవు. కొంతమంది సంఘాలు అంతే, ఎంతేళ్ళైనా ఎంతకాలమైన అదే పరిస్థితి. కారణం, శ్రమలు ఒప్పుకోరు. ఒప్పుకోకపోతే శ్రమలు లేని జీవితం నీకు మెరుగురాదు ప్రియుల. కాబట్టి మన జీవితాలు ప్రభుకు యోగ్యంగా, ఆయనకు అనుకూలమైన పాత్రలుగా చేయబడి ప్రభువుకు మహిమ తీసుకుని వచ్చే పిల్లలుగా ఉంది. మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఇంకా నలుపు, నీకు యోగ్యమైన పాత్రలుగా చేసుకోయ్యా, నన్ను యోగ్యమైన పాత్రగా చేయి ప్రభు అని అడుగుదాం. అలాగ ఉన్నటకు ప్రభు సహాయం చేయను గాక. దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభు స్తోత్రములు. మీకందరికీ ప్రత్యేకమైన ప్రేమ వందనాలు. ముగిస్తూ ఉన్నాను. బనవాసనకు వందనాలు. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు వాక్యం అందించిన రాజానన్న గారికి వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ వాక్యాన్ని ప్రార్థనతో ముగించుకుందాం. ప్రార్థనకు సునీల్ గారు ప్రార్థన చేస్తారు. సహోదరులు సునీల్ గారు అని రాయబడింది. సునీల్ గారు ప్రార్థన నడుపుతారు. TDTR అని క్యాపిటల్ లెటర్ అందులో సునీల్ గారు. ఓకే, సర్వశక్తిమంతుడు ఆశీర్వాధికారంగా దేవా, ఈ నామాన్ని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కృపా సత్య సంపన్నుడా యేసయ్య, స్తోత్రాలు మీ దాసుని ద్వారా ప్రభా ఉదయకాల సమయంలో ఇర్మియా గ్రంథం నుంచి మాకు వినిపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. కుమ్మరి వారి గురించి నైనా, కుమ్మరి వారు ఎలాగో పాత్ర చేస్తారు ప్రభా, మట్టిని ఎట్లా తొక్కుతారు. మా ఆత్మీయ జీవితంలో ప్రభా మేము శ్రమలకు పాల్గొచ్చుకుని ప్రభా మీకు పాత్రగా ఉండకు సహాయం దయచేయండి ప్రభా. నేను శ్రమలకు బాధలకు ఉండకు సహాయం దయచేయండి ప్రభా. అవి లేకుంటే ప్రభా పాత్రగా ఒకసేపుగా రాలేము. అలాగే నేను వాటిని ఓర్చుకొని ప్రభా మీకు పాత్రగా సారపైన ఉండకు సహాయం దయచేదని ప్రార్థిస్తున్నాం ప్రభా. నైనా మీ దాసుని ఆశీర్వదించండి ప్రభా. మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. సంఘాన్ని ఆశీర్వదించండి ప్రభా. పరిచయను ఆశీర్వదించండి. నైనా నడిపించిన మీ దాసుని ఆశీర్వదించండి ప్రభా. నైనా ఎలాంటి అంతరాయం లేకుండా జూమ్ మీటింగ్ ను జయప్రదంగా నడిపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇంతవరకు తోడుగున్న గొప్ప దేవా స్తోత్రాలు చెల్లిస్తూ మళ్ళీ కలుసుకుని పొందడం మీకు కాపుదల దయచేదురని యేసు క్రీస్తు నాన్ని బట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అన్న వందనాలు. వందనాలన్నా. ఇప్పటి వరకు ఈ భాగంలో నడిపించబడ్డాం. దేవుని వాక్యం శ్రద్ధగా ఉన్నాం. ఈ సమయాన్ని నేను నడిపించడానికి బర్నబాస్ నాకు అవకాశం ఇచ్చారు. అందుకు ప్రత్యేకంగా అన్నకు వందనాలు చేస్తాను. ఈ మిగతా భాగాన్ని అన్నకు అప్పగిస్తాను. బర్నబాస్ అన్న వందనాలు అన్న.